హలో గైస్ వెల్కమ్ టు బ్లాక్ ఫ్రూట్. ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు C2 నుంచి C3కి వెళ్ళబోతున్నాం. ఆహ్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లెవెల్స్ అన్నీ వచ్చేసాయి. అందరు బాసెస్‌ని డిఫీట్ చేసేసాం. సో, వన్స్ అగైన్ అందరిని ఒకసారి చూయించి బాసెస్‌ని వాళ్ళని ఒకసారి డిఫీట్ చేసి మనం C2 నుంచి C3కి ఎలా వెళ్ళాలో చూద్దాం. అలాగే నేను బ్యాక్ టు షార్క్ రేస్‌కొచ్చేసాను. నాకు గూల్ అంతగా నచ్చలేదు. ప్లస్ అవతార్ గూడా వింతగా ఉందది. ఈ బ్లూ కలర్ కిట్సునే బావుంది చాలా. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్‌లో మనకి రోహిత్ జస్ట్ అలా సైడ్ చూస్తాడు. నేను బాస్‌ని ఫైట్ చేయటం ఎలాగో. ఆహ్, ఏమన్నా ట్రబుల్ ఉంటే రోహిత్ వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తాడు అంతే. ఓకే గైస్, లెట్స్ గో టు బాస్ నంబర్ 1. రోహిత్, ఫస్ట్ బాస్ ఎవరు? సో, జెర్మీ గదా! అవర్ ఫస్ట్ బాస్. డైమండ్ డైమండ్ ఓకే. డైమండ్. డైమండ్ ఈజ్ అవర్ ఫస్ట్ బాస్. నేను ఫైట్ చేస్తా. నువ్వు సైడ్‌కుండు. పైకొచ్చాడా? యాహ్! డైమండ్ గాన్. నెక్స్ట్ సెకండ్ బాస్. హలో? రోహిత్, నువ్వు గూడా మార్చేటట్టున్నావు నీ రేస్‌ని. ఏంటది? భలే ఉంది. సైబాగ్ V4. సైబార్ V4లోనా? ఓకే. వీడు జర్మీ. వాడు నీ వైపు వస్తున్నాడు. ఆగు. అది. అయిపోయాడు. దా ఎక్కు. అయితే టెలిపోర్ట్ చేస్తావా? ఓకే. వస్తున్నావా? ఇక్కడ బాస్ పేరేంటి? ఆర్బిటస్. ఈ థర్డ్ బాస్. మాస్టర్, మీరు కొంచెం దూరంగా వెళ్తే మీరు ఫైట్ చేస్తాను బాస్‌తో. ఆడు నీ దగ్గరికి వస్తున్నాడు ప్రతిసారి. ఆల్మోస్ట్ అయిపోయాడులే. ఒక్క నిమిషం. ఓ! అది. ఆర్బిటస్ కూడా అయిపోయాడు. థర్డ్ బాస్ వీడు. ఫోర్త్ బాస్. సో, మ్యాన్షన్‌లో మనకి స్వాన్ గాడు ఉంటాడు. వీడు స్పాన్ అయ్యాడా? ఓకే. వీడిది ఇంకా టైం ఉంది. నాన్ స్పాన్‌ది. ఈలోపు వేరే బాస్ దగ్గరికి చెక్ చేద్దాం. ఇట్స్ స్మోక్ అడ్మిరల్. ఓకే. నాకు ఈ చూసారా? కిట్సునే పవర్స్ బాగా నచ్చాయి. అందుకే బ్యాక్ కిట్సునే బ్లూ కలర్ తీసుకొచ్చా. హలో రోహిత్, డాన్స్ చేసింది చాలమ్మా. హలో బాబు. నెక్స్ట్ బాస్.
ఐస్ క్యాజిలో ఉంటాడు. వీడు అవేకెండ్ ఐస్ అడ్మిరల్ అంట. ఈ ఐస్ పవర్స్. బాబా మన వెనక్కి నెట్టేస్తున్నాడు గైస్ ఐస్తో. ఆల్మోస్ట్ అయిపోయింది అది. రోహిత్, నెక్స్ట్ ఎవరు ఖాళీ ఉన్నారు ఇంకా బస్సులో? సో ఇది ఫర్గాటన్ ఐలాండ్లో ఇక్కడ ఒక బాస్ ఉంటాడు మనకి. వీడు కూడా స్పాన్ అయినట్లేడు. వీడిది ఇంకా 6 minutes టైం ఉంది. స్పాన్ అయినబట్టే చంపాను. స్పాన్ అయ్యాడా మొత్తానికి. వీడి పేరేంటి? టైట్ కీపర్. వీడేగా సీబీష్ని ఇన్వోక్ చేసేది. Yes. సీబీష్ని చంపితే ఏమైనా వస్తుందా మనకి ఇప్పుడు? ఇక్కడ వీడు స్పాన్ చేసే చంపితే ఏమి రాదు. ఏమి రాదా? ఒకప్పుడు ఎన్నిసార్లు చంపేవారా నువ్వు నన్ను? నేను చంపడానికి ప్రతిసారి టూ టైమ్స్ అన్నా చంపేవాడు. ఇప్పుడు ఏమైందా పవర్? చెప్పరా టైట్ కీపర్. అది సీబీష్ని చేశారు. దీన్ని కూడా లేపేద్దాం. ఏంటది ఎటు వెళ్ళిపోయింది? అయిపోయిందా? ఓ లేడని వెళ్ళిపోయింది అది కూడా. సరే నెక్స్ట్ బాస్ దగ్గరికి వెళ్దాం పద. రోహిత్, ఓకే ఈ స్పాన్ అయి ఉంటాడా? యా, డాన్ స్వాన్. వీడు పెద్ద విలన్. వీడు ఫస్ట్ హెల్త్ ఇలా తగ్గినట్టు మళ్ళీ అరే వీడికి ఏదో భలే పవర్ ఉందప్పా. హెల్త్ మొత్తం తగ్గిస్తాడు. అయిపోయాయి. గ్లాసెస్ వచ్చాయి ఫైనల్లీ. సరే నాకు కూడా గ్లాసెస్ వచ్చాయిగా. లక్కీ బాయ్. లాస్ట్ దీనిలో వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరున్నారు? అందరూ అయిపోయినట్టేగా. బ్యాక్ టు నార్మల్కి అయిపోదాం. అలాగే ఒక ఫ్రూట్ స్పిన్ చేద్దాం. 2 hours పైన అయింది. స్పైక్ రూట్ వచ్చింది గాయస్. సేమ్ పెయింట్. నీకు కూడా నేనైతే ఇక్కడ డ్రాప్ చేసేస్తున్నా. ఈ ఆల్రెడీ చాలా ఉంది మన దగ్గర. ఈ గాలి నువ్వు తీసుకో. నాకు వద్దయ్యా.
సో, దీని పవర్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఓహ్! ఎనర్జీ, కూల్ డౌను, ఆల్ డ్యామేజ్. ఓకే. పెట్టుకుంటే ఎట్లుందో మనం. ఏయ్! ఎలా ఉంది? వెరైటీగా ఉంది కదా! కరెక్ట్‌గా ఉంది బ్రో. సరే పద. నెక్స్ట్ ఇదేంటి డార్క్ షిప్‌లో ఏమన్నా స్పాన్ అవుతారా ఇప్పుడు మనకి? ఇప్పుడు స్పాన్ అవ్వడు. చాలా రేర్. అది ఇప్పుడు ఇంకా కాదు. అయిపోయింది ఇంకా మ్యాక్స్. ఓకే. సో, మాక్సిమం ఇంతే. సో, C2 నుంచి C3కి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? మన స్టోరీ ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుందంటే, కొలాసియంలో ఒకడిని కలవాలి కదా ఫస్ట్ మనం. కొలాసియంలో వీళ్ళని ఆర్మీని రెస్క్యూ చేస్తాం కదా! యాహ్! జాన్స్వాన్ని చంపిన తర్వాత ఇతని నుంచి కలవాలి మనకి. ఓకే. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తాడు కానీ అక్కడి నుంచి రిపీంద్రతో చిన్న ఫైట్ ఉంటుంది. ఆ రిపీంద్రతో అయిపోయిన తర్వాత ఫైట్ మనం ఇక్కడికి వస్తాం మిస్టర్ కెప్టెన్తో. సో, వీటితో మాట్లాడితే C2 నుంచి C3కి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. ఇది C3 గైస్. ఆ కట్ సీన్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఓ, ఆ కట్ సీన్ ఏముందిలే కానీ ఇది C3. ఇప్పుడు నేను పోర్ట్ టౌన్లో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి. నువ్వు ఎక్కడున్నా? రైట్. ఓకే. జాయినింగ్. సో, ఇక్కడ హోమ్ కొడితే మనం నేను అంతకుముందు సేవ్ చేసిన పాయింట్కి వెళ్తుంది కదా. ఇక్కడికే వస్తున్నాను. హోమ్ అక్కడ లేదనుకుంటా. సో, ఇది క్యాజిల్ ఆన్ ది సీ. మనం సెట్ చేసుకునేది ఎక్కడ? ఇంకో చోట ఎక్కడ చూపించావు నాకు? అది వేరే ప్లేస్ కదా, కామన్గా వస్తాం క్లబ్ లాగా. ఆ ప్లేస్ చూపిద్దాం. ఏ ప్లేస్? అదే అందరు ఉంటారు కదా అక్కడ. ఈ ప్లేస్ కాకుండా ఇంకోటి మ్యాన్షన్ ఏదో ఉంటుంది. అది ఇది ఫ్లోటింగ్ టర్టిల్లో మ్యాన్షన్ ఉంటుంది. ఇక్కడ హోమ్ సెట్ చేసుకున్నా అంతకుముందు. సో, ఇక్కడైతే అందరూ ఉంటారు. మనకి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్, ఇక్కడ మనం ఇంకో ఫ్రూట్ని స్పిన్ చేయొచ్చు. ఇంకా వేరే వీడు కూడా ఉన్నాడు ఇక్కడే. మనం ఆ కలర్స్ మార్చుకోవచ్చు. పైన అయితే వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ, ఎవాక్యూయింగ్ ఎక్స్పర్ట్ అండ్ బౌంటీ ఎక్స్పర్ట్. ఇటువైపు కూడా కూర్చోడానికి ఉన్నాడు. వీడెవడో ఒకడు ఉన్నాడు. ఇదేదో ఉంది గైస్, ఎక్కడికో టెలిపోర్ట్ అవ్వడానికి. అది ఇక్కడ మనం డెవలప్ అవ్వాలి. 2800 దాకా డెవలప్ అవ్వాలి గైస్. సో, ఇది గైస్ C2 నుంచి C3కి వచ్చేసాం ఫైనల్లీ. ఇంకా ఇక్కడ గ్రైండ్ చేయాలి మనం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్ లింక్ రోహిత్ది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో, తంది కూడా చూడండి తప్పనిసరిగా. ఓకే గైస్, బాయ్.